వారసత్వంగా వచ్చేటువంటి ఆస్తో లేదా తమ జీవిత కాలంలో కష్టపడి సంపాదించి కొనుగోలు చేసినటువంటి ఆస్తో తమ ప్రమేయం లేకుండానే వివాదంలోకి వెళ్తే ఏం చేయాలి అనేది ఒక పౌరునికి ఒక పెద్ద ప్రశ్నగా మిగిలిపోతా ఉంది. రిజిస్ట్రేషన్ శాఖ, రెవెన్యూ శాఖలో ఏ శాఖ పొరపాటు చేసినా ఈ ఆస్తి హక్కు కలిగినటువంటి వారు క్షోభను అనుభవించాల్సి వస్తూ ఉంది. ఈ రెండు శాఖల మధ్య సమన్వయం లేకపోవటం వల్ల కూడా అంతిమంగా అది వివాదానికి దారితీస్తూ ఉంది. ఇది ఏమాత్రం సంబంధం లేకుండా ఆ వివాదాలలోకి మరి సామాన్యమైనటువంటి పౌరులు, ప్రజలు వెళ్ళేటువంటి పరిస్థితి నుంచి విముక్తి ఎలా లభిస్తుంది అని చెప్పి ఆలోచిస్తే కనుచూపు మేరలో ఏమైనా ఒక జవాబు దొరుకుతుందా అనేటువంటి ఆలోచన ఇప్పటికైనా దొరుకుతుందా అనేటువంటి భావన కలుగుతా ఉంది. ఎందుకంటే ఏదైనా వివాదం ఏర్పడి న్యాయస్థానాలకు వెళ్తేనేమో సంవత్సరాల తరబడి జాప్యం జరుగుతూ ఉంటుంది. ఏమీ చేయలేనటువంటి పరిస్థితి. ఈ విధంగా ఉన్నటువంటి స్థితిలో ఖచ్చితంగా ఒకే ఒక్క త్వరితగతిన చేయగలిగినటువంటి సొల్యూషన్ ఏదైనా ఉందంటే అది ఆ ఆస్తికి మీద సంబంధించి ఏదైనా వివాదం ఏర్పడితే ఇన్సూరెన్స్ చేసుకునేటువంటి సౌకర్యం అన్నా కనీసం ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఖచ్చితంగా ప్రభుత్వమే బాధ్యత వహించి ఆ ఇన్సూరెన్స్, టైటిల్ ఇన్సూరెన్స్ సౌకర్యాన్ని కల్పించితే కనీసం మధ్యతరగతి ప్రజలు వాళ్ళ కష్టార్జితంతో కొనుగోలు చేసినటువంటి, వాళ్ళ తాతల కష్టార్జితంతో వచ్చినటువంటి వారసత్వపు ఆస్తిలో వాళ్ళకి ఏ ప్రమేయం లేకుండా ఏర్పడేటువంటి వివాదం ఏదన్నా వస్తే కనీసం ఈ ఇన్సూరెన్స్ ని పొందటం ద్వారా అన్నా వాళ్ళు కనీసం ఆ ఊరట చెందేటువంటి పరిస్థితి ఉంటుంది. ఎందుకంటే న్యాయస్థానాల్లో జరిగేటువంటి విపరీతమైన జాప్యం ఒక పక్క అయితే సామాన్యుడి యొక్క వ్యతలు త్వరితగతిన తీరాలి అనుకుంటే ఇప్పుడు ప్రస్తుతానికి ఉన్నటువంటి ఇమీడియట్ గా ఉన్నటువంటి సొల్యూషన్ టైటిల్ ఇన్సూరెన్స్ గనక తీసుకురాగలిగితే బాగుంటుంది అనేది నా అభిప్రాయం.